నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు నేను సాలిగ్రామం రాయి గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి నేపాల్‌లోని కాలి కండకి నదిలో జన్మించింది. చాలామందికి సాలిగ్రామానికి పూజ చెయ్యొచ్చా? చెయ్యకూడదా? అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా? అని చాలా డౌట్లుంటాయి కదండీ! సో, ఈ సాలిగ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ఇంట్లో పెట్టి పూజ చెయ్యకూడదండి. ఎందుకంటే సాలిగ్రామం పూజ వేరుగా ఉంటుంది. దానికి నైవేద్యం, పూజా విధానం అంతా తెలిసిన వాళ్ళు అయితేనే దానికి పూజ చేయగలుగుతారు. ఎందుకంటే సాలిగ్రామంలో చాలా రకాలు ఉంటాయండి. ఏ సాలిగ్రామ రాయికి ఎలా పూజ చెయ్యాలో తెలిసిన వాళ్ళు మాత్రమే చెయ్యాలండి. ముఖ్యంగా ఆడవాళ్ళైతే అస్సలు సాలిగ్రామాన్ని తాకకూడదు. సాలిగ్రామం ఇంట్లో ఉంటే అదృష్టం కలుగుతుంది అని చెప్పి ఎప్పుడూ పొరపాటును కూడా ఇంటిలో పెట్టుకోకండి. ఎందుకంటే సాలిగ్రామానికి నిత్య పూజ, నిత్య నైవేద్యం చేయాల్సి ఉంటుంది. అలా చెయ్యని నాడు మన ఇల్లంతా కష్టాలతో నిండిపోతుందండి. కాబట్టి సాలిగ్రామాన్ని ఇంట్లో పెట్టుకోకండి. ఎప్పుడూ తెలిసి తెలియక పొరపాట్లు చేయకండి.